అరేస్ బాగా తెలిసి ఉండాలండి. అరేస్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది జనరల్ టాపిక్ కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిన పాయింటే. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ సి లాంగ్వేజ్ వీ మస్ట్ నో అబౌట్ పాయింటర్. యాక్చువల్లీ పాయింటర్ అంటే ఏం చెప్తారండి మీరు? ఏ పాయింటర్ ఈజ్ ఏ మెమరీ వేరియబుల్ which is used to store address of another variable అనేది చెప్తారండి at the time of definition. Address of another variable. That means what is the use of pointer means it stores address of another variable. ఒక వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ ని చూడడానికి మనం ఏది యూజ్ చేస్తాం అంటే పాయింటర్స్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేస్తామండి. ఓకే, పాయింటర్స్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అసలు అడ్రస్ అన్న పాయింట్ అంటే మన జనరల్గా అడ్రస్ అన్న పాయింట్ ఎందుకు వస్తుంది అంటే, మీరు ఎక్కడైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు జనరల్గా నేను ఒక పాయింట్ చెప్పాను. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ వేరియబుల్ అంటే మనకి ఏం చెప్పాను నేను? ఇట్ డిసైడ్స్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ అండ్ ఇట్ డిసైడ్స్ హౌ మచ్ మెమరీ అలొకేటెడ్ టు ఏ వేరియబుల్. అంటే ఇప్పుడు ఇంటి ఏ అని డిక్లేర్ చేస్తే ఏ అన్న వేరియబుల్కి ఏం క్రియేట్ అవుతుందని చెప్పాను? వన్ మెమరీ ఏదో క్రియేట్ అవుతుందని చెప్పాను నేను. మెమరీ అన్నది ఎలా ఉంటుందంటే ఇట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్. ఓకే, ఈ మెమరీ లోపల మీరు ఇన్ కేస్ ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేస్తే ఆ వాల్యూ వెళ్ళి ఆ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుందండి. అంటే మీరు వేరియబుల్స్ అంటే మెమరీ అన్నది ఎలా ఉంటుందంటే ఇలా నెంబర్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఆ లొకేషన్స్లో మీరు ఇచ్చిన వేరియబుల్ ఏదో ఒక లొకేషన్ యూజ్ చేసుకుంటుందండి. మీరు ప్రోగ్రామ్స్ కూడా, ఇప్పుడు పెయింట్ అన్న ప్రోగ్రామ్ నేను ఓపెన్ చేస్తున్నాను. పెయింట్ అన్న ప్రోగ్రామ్ సిస్టమ్ లోపల ఏదో ఒక మెమరీ యూనిట్లో స్టోర్ అయి ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఇన్ కంప్యూటర్ స్టోరేజ్ యూనిట్ ఈజ్ మెమరీ. మీరు ఏ అప్లికేషన్ లోడ్ చేసినా, మీరు మీ ప్రోగ్రామ్ లోడ్ చేసుకున్నా, మీ ఫోటో లోడ్ చేసుకున్నా, అది వెళ్ళి మెమరీలో స్టోర్ అవ్వాలి. ఆ మెమరీలో ఎలా? మెమరీ ఈజ్ అ స్టోరేజ్ డివైస్. ఆ మెమరీ ఎలా ఉంటుందంటే ఇట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్. ఆ లొకేషన్లో ఏదో ఒక లొకేషన్ ఆక్యుపై అయ్యి వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంటి ఏ అంటే ఆ ఉన్న స్టోరేజ్ లొకేషన్స్లో ఏదో ఒక లొకేషన్ తీసుకుంటుంది. మీరు ఏ ఈక్వల్స్ 20 అంటే 20 అన్న వాల్యూ వెళ్ళి ఆ లొకేషన్లో స్టోర్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఏ అన్న వేరియబుల్ ఈ లొకేషన్ యూజ్ చేసుకుంటే ఇప్పుడు 20 అన్న వాల్యూ వెళ్ళి ఆ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి వేరియబుల్ ఎందుకోసం అంటే మెమరీ క్రియేట్ చేసి వాల్యూ స్టోర్ చేయడం కోసం. బట్ పాయింటర్ అంటే ఏం చెప్తున్నారు మీరు? ఇట్ స్టోర్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే ఆ క్రియేట్ అయిన మెమరీ అడ్రస్ని స్టోర్ చేయడానికి పాయింటర్స్ యూజ్ చేస్తారు. అసలు పాయింటర్ లేకుండా అడ్రస్ ఏంటంటే, జనరల్గా మనం అడ్రస్ చూడాలంటే పాయింటర్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్, బట్ ఐ వాంట్ టు షో ది అడ్రస్ ఆఫ్ వేరియబుల్. నేను అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ప్రింట్ చేయాలనుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ a equals to 45. If you print value of a, print out % comma a. This is value of a. ఇప్పుడు రన్ చేసి చూడండి ఎంత వచ్చింది? వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 45. బట్ ఐ వాంట్ టు ప్రింట్ ద అడ్రస్ ఆఫ్ ఏ. ఇన్ కేస్ అడ్రస్ ప్రింట్ చేయాలనుకోండి, దేర్ ఇస్ నో నీడ్ టు యూజ్ ఎనీ పాయింటర్. సింపుల్ పాయింటర్స్ లేకుండా కూడా అడ్రస్ మనం ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ ఎఫ్ 1 minute. అడ్రస్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 1 minute. %\n. Simply you can use %a. If you type %a, it prints address of variable. A means value of a. %a means address of a. అంటే మనం ఎప్పుడైనా ఒక వేరియబుల్ అడ్రస్ చూడాలంటే సింపుల్ యూ కెన్ యూజ్ యాంపర్సెంట్ సింబల్ ఇన్ సి లాంగ్వేజ్. అంటే మన అడ్రస్ చూడాలి అనుకున్నప్పుడు యాంపర్సెంట్ యూజ్ చేయొచ్చు. బట్ పాయింటర్కి నా అడ్రస్ చూడడానికి అసలు రిలేషన్ లేదండి. బట్ అడ్రస్ స్టోర్ చేయడానికి మాత్రం పాయింటర్ యూజ్ చేస్తారు. జనరల్లీ వేరియబుల్ ఈజ్ యూజ్ టు స్టోర్ వాల్యూ. ఏ వేరియబుల్ అయినా కూడా వాల్యూ స్టోర్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది. బట్ నేను అడ్రస్ చూడాలి అనుకున్నప్పుడు యాంపర్సెంట్ యూజ్ చేస్తాం. అనదర్ థింగ్ ఈజ్ దేర్, ఇంకొక ఆపరేటర్ కూడా ఉందండి మనకి. వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు
ఏ ఈక్వల్స్ టు పర్సన్ డి. నేను వాల్యూ ఆఫ్ ఏ ప్రింట్ చేయాలంటే ఏ అంటే వాల్యూ ప్రింట్ అవుతుంది, యాంపర్సెంట్ ఏ అంటే ఏ ప్రింట్ అవుతుంది, అడ్రస్ ఆఫ్ ఏ ప్రింట్ అవుతుంది, అంతేనా? అడ్రస్ ఆఫ్ ఏ ప్రింట్ అవుతుంది. ఓకే, దీనికి మనం ఇన్ కేస్ గుడ్ ఈ యాంపర్సెంట్ ఏకి మీరు దానికి ముందు తీసుకెళ్ళి స్టార్ కానీ యూజ్ చేశారనుకోండి, ఇట్ ప్రింట్స్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఇక్కడ చూడండి, సి లాంగ్వేజ్ లో 2 అడిషనల్ ఆపరేటర్స్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు, అంటే ఆల్రెడీ ఆపరేటర్స్ లో మీరు నేర్చుకుంటారు, స్టార్ అన్నది యాంపర్సన్ అన్నది. స్టార్ అంటే మల్టిప్లై ఆపరేటర్ అంటారు, యాంపర్సన్ ఏదో బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అని పిలుస్తారు. బట్ ఇక్కడ చూడండి, యాంపర్సన్ నేను ఎందుకు యూజ్ చేశానంటే ఒక వేరియబుల్ యొక్క మెమరీ లోపల ఏ లొకేషన్ అంటే సేమ్ లొకేషన్ అడ్రస్ మీకు రావాలని రూల్ లేదండి. మీ సిస్టంలో ఏ మెమరీ ఉంటే ఆ మెమరీ అడ్రస్ మాత్రమే చూపిస్తుంది. నాకు వచ్చిన సేమ్ అడ్రస్ మీకు రావాలని రూల్ లేదు. నాకు ఏదో అడ్రస్ వచ్చింది 64 ఐ థింక్ 87580 అనేది వచ్చిందండి. సేమ్ అడ్రస్ రావాలని రూల్ అయితే లేదు. మీ సిస్టంలో మీ మెమరీ అడ్రస్ వస్తుంది. బట్ అడ్రస్ చూడాలంటే ఏది యూజ్ చేస్తారంటే యాంపర్సండ్ అంటే సింపుల్ ఇట్ ప్రింట్స్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్. ఓకే, పాయింటర్ ఎందుకన్నా పక్కన పెట్టేసేయండి. అడ్రస్ చూడాలంటే మీరు డైరెక్ట్గా యాంపర్సండ్ యూజ్ చేయొచ్చు. ఓకే, అడ్రస్ ఆఫ్ ఏకి ముందు మీరు కానీ స్టార్ సింబల్ యూజ్ చేస్తే ఇట్ ప్రింట్స్ ద వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ అడ్రస్. యాంపర్సండ్ మీన్స్ అడ్రస్ ఆపరేటర్, స్టార్ మీన్స్ వాల్యూ ఎట్ దట్ పర్టికులర్ అడ్రస్. ఆ పర్టికులర్ అడ్రస్లో ఉన్న వాల్యూని చూడాలంటే స్టార్ యూజ్ చేస్తారు. దట్స్ ఏ స్టార్ ఏమని పిలుస్తారంటే వాల్యుయేట్ ఆపరేటర్ అని కానీ ఇండైరెక్షన్ ఆపరేటర్ అని కానీ పిలుస్తారు. అంటే ఇక్కడ మనం 2 ఆపరేటర్స్ మనం నేర్చుకున్నామండి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? యాంపర్సండ్. యాంపర్సండ్ ఏమని పిలుస్తారు? అడ్రస్ ఆపరేటర్ అని పిలుస్తారు. వాట్ ఈస్ ద సెకండ్ వన్? స్టార్. స్టార్ని ఇక్కడి వరకు ఏమని పిలుస్తారంటే వాల్యుయేట్ ఆపరేటర్ అని పిలుస్తారు. గుడ్, వాల్యుయేట్ ఆపరేటర్ అని పిలుస్తారు. మీకు మల్టిపుల్ టైమ్స్లో ఈ ఇంటర్వ్యూస్లో ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సిబి రిలేటెడ్గా వస్తే మాత్రం దే ఆర్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ రెగ్యులర్లీ. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ అడుగుతున్నాడు ఆయన. ఎనీ ఆపరేటర్ హ్యావింగ్ 2 డిఫరెంట్ బిహేవియర్స్ ఇన్ సి లాంగ్వేజ్ అని అడుగుతాడు. ఏదైనా ఒక ఆపరేటరు 2 డిఫరెంట్ బిహేవియర్స్ ఉన్న ఆపరేటర్స్ ఏమైనా ఉన్నాయి సి లాంగ్వేజ్ అంటే 2 ఆపరేటర్స్ ఆర్ హ్యావింగ్ 2 డిఫరెంట్ బిహేవియర్స్ ఎట్ దట్ ప్లేస్ ఆఫ్ యూసేజ్. స్టార్ని 2 వాల్యూస్ 2 నెంబర్స్ మధ్యలో ఇస్తే ఇట్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. బట్ స్టార్ని యాంపర్సండ్ ముందుకు ఇస్తే అది అడ్రస్ ఆఫ్ ఆ పర్టికులర్ అడ్రస్ ఉన్న వాల్యూని పిలుస్తారు. ఓకే, దట్స్ వాల్యుయేట్ ఆపరేటర్ అని కానీ ఇండైరెక్షన్ ఆపరేటర్ అని కానీ పిలుస్తారేంటి. ఇండైరెక్షన్ ఆపరేటర్ అంటే ఇండైరెక్ట్గా ఆ వాల్యూని కాల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యాంపర్సండ్ యాక్చువల్గా బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అని పిలుస్తారు. బట్ ఇక్కడ ఏమని పిలుస్తారంటే అడ్రస్ ఆపరేటర్ అని పిలుస్తారండి. ఈ 2 ఆపరేటర్స్ మాత్రం 2 డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయి సి లాంగ్వేజ్. రిమైనింగ్ ఆల్ ఆపరేటర్స్ సేమ్ పర్పస్, ఓన్లీ వన్ పర్పస్. ఓకే, ఓకే, దిస్ ఈజ్ టు ప్రింట్ అడ్రస్ ఆఫ్ ఏ, వాల్యూ ఆఫ్ ఏ. వాల్యూ ఆఫ్ ఏ అంటే వేరియబుల్ డిక్లేర్ చేస్తే వాల్యూ ప్రింట్ అవుతుంది. యాంపర్సండ్ ఏని ప్రింట్ చేస్తే అడ్రస్ ప్రింట్ అవుతుంది. యాంపర్సండ్ ఏకి ముందు స్టార్ యూజ్ చేస్తే ఇట్ ప్రింట్స్ ద అడ్రస్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ అడ్రస్. అంటే ఒక పర్టికులర్ అడ్రస్ ఉన్న వాల్యూని ప్రింట్ చేయడానికి స్టార్ యూజ్ చేస్తారు. క్లియర్? ఓకే, ఓకే, నేను నోట్స్ నేను ఇస్తాను, అంత నీడ్ ఏం లేదు, ఫాలో ఏం లేదు. అంటే మీకు పాయింట్ అర్థమైతే చాలు. నెక్స్ట్, ఇప్పుడు మనం పాయింటర్ గురించి మాట్లాడుకుందాం. అంటే జనరల్గా నేను పాయింటర్ డెఫినేషన్ చెప్పాను, కానీ పాయింటర్ గురించి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలే. నేను అసలు మా జనరల్ వేరియబుల్ వాల్యూ ఎలా చూస్తాము, అడ్రస్ ఎలా చూస్తాము అన్నది మాత్రమే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నా నీడ్ ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాయింటర్. పాయింటర్ అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనం, ఇట్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అని చెప్తున్నాడు. అంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని చూడడానికి పాయింటర్స్ యూజ్ చేస్తారు, అడ్రస్ని స్టోర్ చేయడానికి. ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఏముందంటే అంత జనరల్ నీడ్ అయితే లేదు. బట్ స్టోర్ చేసుకోవడం వల్ల ఒకటే అడ్వాంటేజ్, మెమరీ. అంటే ఇప్పుడు వాల్యూ ఇప్పుడు ప్రింట్ అప్ అంటే ఏ అన్నాం అనుకోండి, మనకి ఏం జరుగుతుందో తెలుసా, ఫస్ట్ ఏ అన్న వేరియబుల్ సిస్టమ్ లోపల ఏ లొకేషన్ తీసుకుందో ఐడెంటిఫై చేస్తుంది కంపైలర్. తర్వాత ఆ లొకేషన్కి వెళ్ళి అందులో ఉన్న వాల్యూని కాల్ చేస్తుంది. యాంపర్సండ్ ఏ అంటే ఏంటండి, డైరెక్ట్గా అడ్రస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మీరు అడ్రస్ లొకేషన్ చెప్తున్నారు, ఇక్కడ లొకేషన్ చెప్పట్లేదు. ఫస్ట్ లొకేషన్ని సిస్టమ్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓపెన్ చేసి నేను నోట్ ప్యాడ్ అని టైప్ చేశానండి,
ఎంటర్ కొడితే నోట్ ప్యాడ్ అన్న ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. బట్ నోట్ ప్యాడ్ అన్న ప్రోగ్రామ్ సిస్టమ్ లోపల ఏదో ఒక లొకేషన్లో స్టోర్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఆ లొకేషన్లో ఉన్న ఆ ఫైల్, ఆ ఎగ్జిక్యూటివ్ ఫైల్ని ఓపెన్ చేసి మనకి ప్రోగ్రామ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అంటే ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ కంప్యూటర్ మెమరీ. ఆ కంప్యూటర్ మెమరీలో ఉన్న డేటాని మనం ఓపెన్ చేయడానికి అడ్రస్ని బేస్ చేసుకుని మాత్రమే వర్క్ అవుద్ది. ఇక్కడ మనకు కనిపించేయని నేమ్స్ మాత్రమే. పెయింట్ అని కానీ, నోట్ ప్యాడ్ అని కానీ, అవి నేమ్స్ మాత్రమే. ఈ నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి ఇంటర్నల్గా ఒక అడ్రస్ ఉంటుంది. అడ్రస్ని బట్టి మాత్రమే ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఈ అడ్రస్‌ని చూడాలంటే మన యాంపర్సండ్ సరిపోద్ది. బట్ ఇక్కడ మన పాయింటర్ అంటే ఏం చెప్తున్నాడంటే స్టోర్స్ అడ్రస్ ఆఫ్ పర్టిక్యులర్ వేరియబుల్ అన్నాడు. అనదర్ వేరియబుల్ అన్నాడు. అంటే ఒక పాయింటర్ అన్నది ఎందుకు యూజ్ చేస్తారంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్‌ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. స్టోర్ చేయాల్సిన అవసరం ఏంటంటే డైరెక్ట్‌గా ఆ లొకేషన్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. డేటా టైప్ స్టార్ వేరియబుల్ నేమ్. జనరల్లీ డైరెక్ట్ వేరియబుల్ నేమ్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ నార్మల్ వేరియబుల్. If you provide star symbol before the variable name, that is called pointer variable. Example, int a. This is normal variable. If we provide int star a, this is pointer variable. అంటే వేరియబుల్ నేమ్కి ముందు స్టార్ ఇచ్చినప్పుడు ఆ వేరియబుల్ నేమ్ అని పిలుస్తారంటే పాయింటర్ వేరియబుల్ అని పిలుస్తారు. బట్ పాయింటర్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అడ్రస్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ వాల్యూ. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ యూసేజ్ మనం చూడాలనుకోండి. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 45 అన్నాను. నేను ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. పి ఈక్వల్ టు ఏమని రైట్ చేయాలంటే అడ్రస్ ఆఫ్ ఏ. అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏమని రైట్ చేయాలి, యాంపర్సెంట్ ఏ. ఇప్పుడు నేను ఏ యొక్క అడ్రస్ని ప్రింట్ చేయాలంటే ఏ యొక్క అడ్రస్ ఎందులో స్టోర్ అయ్యింది, పిలోనే కదా. పి అంటే ఇట్ ప్రింట్స్ అడ్రస్ ఆఫ్ ఏ. పి అంటే అడ్రస్ ప్రింట్ అవుతుంది. దానిలో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలంటే దాని ముందు స్టార్ యూజ్ చేయండి. అంటే పాయింటర్ వేరియబుల్ డైరెక్ట్గా ప్రింట్ చేస్తే అడ్రస్ ప్రింట్ అవుతుంది. స్టార్తో ప్రింట్ చేస్తే వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ వేరియబుల్ ప్రింట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ స్టార్ మీన్స్ ఇండైరెక్షన్ ఆపరేటర్. ఆ పర్టికులర్ అడ్రస్ ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. దిస్ ఇస్ ద యూసేజ్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్. అంటే హౌ టు స్టోర్ మెమరీ ఇన్ ఏ కంప్యూటర్ ఇన్ పాయింటర్ వేరియబుల్. బట్ జనరల్గా ఇప్పుడు పాయింటర్ వేరియబుల్ యూజ్ చేస్తే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రైట్ చేయాలి. జనరల్గా 2 నెంబర్స్ అడిషన్ ప్రోగ్రామ్ రైట్ చేయాలంటే మీరు ఎలా రైట్ చేస్తారు, ఏ కామా బి కామా సి printf enter 2 numbers scanf %d ampersand a comma ampersand b. ఓకే. ఈ 2 వాల్యూస్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రైట్ చేస్తున్నారు. printf అంటే సమ్ ఈక్వల్ టు %d comma c. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ మనకి ఏమని అడుగుద్దండి, ఫస్ట్ it will ask enter 2 numbers. I want to enter 34 and 76. Then what is the output? 110. ఇక్కడ 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే మీకు ఎన్ని వేరియబుల్స్ కావాలండి ప్రోగ్రామ్ రైట్ చేయడానికి? ఇఫ్ యూ వాంట్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి? ఓకే, 3 వేరియబుల్స్. గుడ్. 3 వేరియబుల్స్ ఆర్ ఎనఫ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను పాయింటర్ వేరియబుల్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ రైట్ చేయాలనుకోండి, ఏమని రైట్ చేస్తాం, స్టార్ పి కామా స్టార్ క్యూ. దెన్ యూ కెన్ రైట్ పి ఈక్వల్స్ టు ampersand a, q ఈక్వల్స్ టు ampersand b. దెన్ ఇక్కడ ampersand a అంటే ఏ అన్న ప్లేస్ లో p అని రైట్ చేసుకొచ్చేయండి, కామా q. ఇప్పుడు యాడ్ చేయాలంటే ఏం చేస్తారు, స్టార్ పి ప్లస్ స్టార్ క్యూ, బికాజ్ ఆఫ్ వాల్యూ కాల్ చేయాలి. పి అంటే అడ్రస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రన్ చేశాను 45 887 అన్నాను. ఇట్ ఈస్ 932. ప్రోగ్రామ్ ఈజ్ సేమ్, ఎగ్జిక్యూషన్ ఈజ్ సేమ్. ఇప్పుడు జనరల్గా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో 2 నెంబర్స్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రైట్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ కావాలి? 3 వేరియబుల్స్ ఆర్ ఎనఫ్. బట్ ఇప్పుడు పాయింటర్ ద్వారా రైట్ చేసినప్పుడు మీరు ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేస్తారు చెప్పండి? పాయింటర్ ద్వారా రైట్ చేసినప్పుడు మనం ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేస్తాం ఈ ప్రోగ్రాంలో? ఓకే, 5 అమ్మ. గుడ్. 5 వేరియబుల్స్ యూజ్ చేస్తాం. జనరల్గా
3 వేరియబుల్స్ మనం డిక్లేర్ చేస్తే ఇంటీజర్ అంటే 4 బైట్స్ 2 బైట్స్ అనుకున్నాం 2 బైట్స్ అనుకున్నారు అనుకోండి 3 into 2 అంటే 6 బైట్స్ ఆర్ ఎనఫ్ టు రైట్ ఏ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ రన్ టైం అంటే 3 వేరియబుల్స్ కంపైల్ టైంలో తీసుకుంటాయి, ఈ 2 వేరియబుల్స్ రన్ టైంలో తీసుకోవడం అంటే ఇంకొక 5 అంటే టోటల్ 5 వేరియబుల్స్ అంటే ఎంత మెమరీ ఆక్యుపై అవుతుంది తెలుసా? 10 బైట్స్ మెమరీ ఆక్యుపై అవుతుంది. జనరల్గా మనకి ఏం చెప్తారంటే పాయింటర్ అన్న పాయింటర్ అడ్వాంటేజ్ చెప్పినప్పుడు మెమరీ డిక్రీజ్ చేసి ప్రోగ్రామ్ రైట్ చేయొచ్చు, మెమరీ యూటిలైజేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు అనేది చెప్తారు. ఇప్పుడు మనం అనుకున్న ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూనే తీసుకుంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ రైట్ చేసినప్పుడు పాయింటర్ యూజ్ చేస్తే అడ్వాంటేజ్ ఉందా డ్రాబ్యాక్ ఉందా? ఇక్కడ మనకి మెమరీ వేస్ట్ అవుతుందా, మెమరీ సేవ్ అయ్యిందా? ఇక్కడ మెమరీ వేస్టేజ్ నో డౌట్, బికాజ్ ఆఫ్ మీరు 5 వేరియబుల్స్ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో కంపైల్ టైంలో 6 బైట్సే ఉంటాయి, బట్ రన్ అవుతున్నప్పుడు ఈ 2 వేరియబుల్స్ కూడా మెమరీ తీసుకుంటాయి, అంటే టోటల్ 10 బైట్స్ మెమరీ వేస్టేజ్ అవుతుంది, అంటే 4 బైట్స్ అడిషనల్గా యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేసినప్పుడు అసలు పాయింటర్ కాన్సెప్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనకి, ఎందుకంటే మెమరీ వేస్టేజ్ అవుతుంది. ఓకే, అడ్రస్ స్టోర్ చేసుకుంటామా లేదన్నా సెకండరీ. అడ్రస్ స్టోర్ చేసుకోకపోయినా యాంపర్సెంట్ అంటే అడ్రస్ వస్తుంది కదా. బట్ జనరల్ ప్రోగ్రామ్స్ రైట్ చేయడానికి అయితే పాయింటర్స్ యూజ్ చేయలేము. అంటే పాయింటర్ని ఎలా యూజ్ చేస్తామో చెప్పడానికి మాత్రం ఈ ప్రోగ్రామ్ చెప్తారు ఎవరు చెప్పినా. మీరు మిగతా ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇందులో మార్చుకోవచ్చు అని చెప్తారు, బట్ ఇలా రైట్ చేయడం వల్ల అయితే యూజ్ అయితే లేదేమి. దట్స్ వై పాయింటర్స్ అన్న ఎందుకు యూజ్ చేస్తారంటే రన్ టైంలో మెమరీ తీసుకోవడానికి పాయింటర్స్ యూజ్ చేస్తారు. రన్ టైం